హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాథ్స్ మీద వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలి, మ్యాథ్స్ బాగా వస్తేనే ఇంజనీరింగ్ చేయాలా, ఒకవేళ మ్యాథ్స్ ఎవరికైనా డౌట్గా ఉందంటే ఇంజనీరింగ్ చేయడం కష్టమా, అసలు ఏ బ్రాంచెస్లో మ్యాథ్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, మ్యాథ్స్ కంపల్సరీ రాకపోతే ఇంజనీరింగ్ అసలు చేయగలరా లేదా, దీని మీద ఈ టాపిక్ మీద ఈరోజు ఈ వీడియోలో షేర్ చేద్దాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంజనీరింగ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ఒక్క విషయం ముందు గుర్తుపెట్టుకోండి. మనం ఇంటర్మీడియట్లోని ఎంపీసీ స్ట్రీమ్ ద్వారా చదివితే మాత్రమే ఇంజనీరింగ్లోకి వెళ్ళగలరు. బైపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదవగలరా? చదవలేరు. సో ఇంజనీరింగ్ వెళ్ళాలి అంటేనే మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అయితే ఇక్కడ ఇప్పుడు ఏ బ్రాంచ్ తీసుకుంటే మ్యాథ్స్ తక్కువ ఉంటుంది, ఏ బ్రాంచ్లో మ్యాథమెటిక్స్ ఎక్కువ ఉంటుంది అని చాలామందికి డౌట్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంజనీరింగ్లో మీరు ఏ బ్రాంచ్ తీసినా, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ఏ సాఫ్ట్వేర్ సంబంధించినవి కానీ లేదా కోర్ బ్రాంచెస్ కానీ ఏ బ్రాంచ్ తీసుకున్నా బేసిక్గా మనకు ఫస్ట్ ఇయర్లోని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. 1-1లోని 1-2లోని మ్యాథమెటిక్స్ అనేది, అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఇది మీరు ఏ బ్రాంచ్తో సంబంధం లేదు, ఏ బ్రాంచ్లోనైనా ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్స్ ఎంత డెప్త్ వరకు ఉంటాయంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంపీసీ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మరికొద్దిగా ఇన్ డెప్త్లో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. ఈ మ్యాథ్స్ని ఒకే పార్ట్ కింద కాకుండా 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. M1, M2, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 కింద 2గా డివైడ్ చేస్తారు. ఇంకా కొన్ని ఆటానమస్ కాలేజెస్లో ఓన్గా సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నటువంటి కొన్ని కాలేజెస్లో అయితే దీన్ని ఇంకా స్ప్లిట్ చేసి ఒక 2-3గా చేస్తారు. M1, M2, M3 అని 3 భాగాలుగా చేస్తారు. బట్ ఎనీహో ఏది చేసినా కూడా మ్యాథమెటిక్స్ అనేది బేసికల్గా మీరు కోర్లోకి ఎంటర్ అవ్వక ముందే, అంటే సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వక ముందే మ్యాథ్స్కి సంబంధించినంతా కూడా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ బ్రాంచ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకుంటారు. అలాగే దీంతోపాటు బేసిక్ సైన్స్, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. సేమ్ మనకి ఇంటర్మీడియట్లో ఎలా ఉంటే అలాగే ఇక్కడ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ కోర్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే సెకండ్ ఇయర్ నుంచి మీ బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్లోకి వెళ్తారు. సిఎస్సి వాళ్ళైతే సిఎస్సి రిలేటెడ్వి, మెకానికల్ వాళ్ళు మెకానికల్, ఎవరి సబ్జెక్ట్ ఎవరి బ్రాంచ్కి తగినట్టు వాళ్ళ సబ్జెక్ట్స్లోకి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంటాయి. సపోజ్ ఎవరైనా సిఎస్సి ఎక్కువగా ఇప్పుడు ప్రిఫర్ చేస్తూ జాయిన్ అవ్వాలని చూస్తున్న వాళ్ళందరూ కూడా అసలు సిఎస్సిలో మ్యాథమెటిక్స్ ఎంతవరకు ఉంటుంది అంటే అందరితో కామన్గా ఫస్ట్ ఇయర్లో మ్యాథమెటిక్స్ అనేది చేస్తారు. ఇక అక్కడి నుంచి వచ్చే మీ సబ్జెక్ట్స్లో సిఎస్సి సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే సిఎస్సి సబ్జెక్ట్స్లో మ్యాథమెటిక్స్ అనేది ఏదో పెద్దగా ఇన్డెప్త్లోకి ఏమి ఉండదు. బట్ సిఎస్సిలో కొన్ని కోడింగ్ కానీ అల్గారిథమ్స్ కానీ చేసేటప్పుడు వాటికి మ్యాథమెటిక్స్ థియరమ్స్కి రిలేటెడ్ అయి ఉంటాయి. అలానే మీరు మ్యాథ్స్ భయపడిపోయి ఏదో డెప్త్లో ఉంటుంది అనుకోవడానికి లేదు. బేసిక్ నాలెడ్జ్ ఇంటర్మీడియట్లో 2 ఇయర్స్ మ్యాథ్స్ చేశారు, ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్ అంటూ వేరేగా సబ్జెక్ట్ ఉండదు, కానీ డిపెండెంట్గా ఉంటాయి. అంటే ఒకటి 2 సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడింగ్ తీసుకున్నాం, అలాగే అల్గారిథమ్స్ తీసుకున్నాం, దాని తాలూకా బేసిక్ థియరమ్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్ థియరమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో అలా బేస్ అయ్యి ఉంటుంది తప్ప ప్రత్యేకంగా ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే మీరేం టెన్షన్ పడక్కర్లేదు. నెక్స్ట్ మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ అనే కాదు, ఈసీఈ తీసుకున్నాం, సిఎస్సి తీసుకున్నాం, అలాగే కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏవి తీసుకున్నాం, మీకు రానున్న సబ్జెక్ట్స్ మీ కోర్ సబ్జెక్ట్స్లో మీ బ్రాంచ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్లోని బేసిక్గా అక్కడక్కడ మనకి చిన్న చిన్న ఈక్వేషన్స్ లాగా వస్తాయి తప్ప సపరేట్గా మ్యాథమెటిక్స్లో ఫుల్ డెప్త్తో సబ్జెక్ట్ అనేది మాత్రం ఉండదు. సో ఎవరికైనా సరే మ్యాథ్స్ భయపడుతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీదో ఇంజనీరింగ్లో అసలు మ్యాథ్స్ ఉండదు, మీకు ఏం పర్వాలేదు, దర్జాగా మీరు హ్యాపీగా చదువుకోవచ్చు అని ఎవరు చెప్పినా నమ్మొద్దు. అలానే మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది, ఇంజనీరింగ్లో చదవడం చాలా కష్టం అని ఎవరైనా కూడా అది కూడా నమ్మొద్దు. మ్యాథమెటిక్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏ మ్యాథ్స్ చేశారో దాన్ని ఇన్ డెప్త్లో కొద్దిగా ఫస్ట్ ఇయర్లో ఎక్స్టెంట్తో కొందుకుంటుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా మ్యాథ్స్లో మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు, ఈజీగా ఇంజనీరింగ్ అనేది మనం చేయగలుగుతాం. సో ఎవరు దీని మీద డిప్రెస్ అవ్వకండి, హ్యాపీగా మీరు చదువుకోండి. డెఫినెట్గా హ్యాపీగా మీరు ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.